తదుపరి కర్కాటక రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే పునర్వసు 4వ పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అయితే ఆదాయం ఏ విధంగా ఉందంటే ఆదాయం 2, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం 7 గాను ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. ఈ సంవత్సరం అన్నీ కూడా పట్టుదలతో సాధన చేయవలసిన అవసరం ఉంది. పట్టుదలే మీకు పరమార్థానిగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక నష్టాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. కార్యాలు మధ్య మధ్యలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో స్థిరాస్తుల యొక్క తగాదాలు పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అమ్మకం నిర్ణయంలో సరిగా సాగవు. మీరు అమ్ముదాం అనుకుంటారు, బేరానికి వస్తారు, వాళ్ళే ఆగిపోతూ ఉంటారు. అనుకున్న బేరం వస్తుంది, మళ్ళీ వాళ్ళే సమాధానం చెప్పరు. ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో ఇష్టం లేని ప్రదేశాల్లో ఉద్యోగం చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పని పరిస్థితి. రాజకీయ వ్యక్తుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యర్థ ఖర్చులు అనేటువంటివి, ప్రయోజనం లేనటువంటి ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. నిరుద్యోగులకి కొంత ఆలస్యంగా అనుకూలం అవుతుంది. అంటే ఆశించి ఉద్యోగం వస్తుంది తప్ప తొందరగా వచ్చేటువంటి అవకాశం కనబట్టలేదు. ఇక 2026 ఏప్రిల్ కనుక మాసాదిగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో వ్యయగురిని కారణంగా అధికమైనటువంటి ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి, అది కూడా శుభమూలక ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం కొంత అనానుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే అక్కర్లేనటువంటి ఆలోచనలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి చెందేటువంటి విషయంగా కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలమవుతాయి. కొత్త పనులు ప్రారంభించేటువంటి సందర్భంలో ఏప్రిల్ అనుకూలంగా ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా అందరితోటి సహకారం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా మీరు ఒక పనులన్నీ కూడా ఒక నియమబద్ధంగా చేసుకుంటారు. అవన్నీ కూడా అనుకూలమవుతాయి. విదేశీయానం ఫలించేటువంటి అవకాశం ఉంది. స్థానచలనం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం మే నెలలో కనపడుతుంది. జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే పూర్వార్ధం కొంత అనుకూలంగా ఉంది. 2వ తేదీ నుంచి కొంచెం ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 15వ తేదీ నుంచి తండ్రి విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలు కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యం కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ జూన్ నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. జూలై నెల కనుక ఆలోచించినట్లయితే లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బదిలీలు ఉంటాయి. అలాగే ఉద్యోగులకి స్నేహ సంబంధాల విషయాల్లో కొంత వ్యతిరేకతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ తోటి ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. హామీలు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఎవరికి కూడా హామీలు జామీన్లు ఉండద్దు. ఇక ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే యంత్ర పరికరాలు కొంత రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కొన్ని పనులు తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. అనారోగ్యం అనేటువంటిది కొంత సూచనప్రాయంగా కనబడుతోంది. మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత అనుకూలం ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యతిరేకతలు అనేటువంటి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నిబద్ధత కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. నిస్పృహ వచ్చేటువంటి అవకాశం. అలాగే మౌనం అన్ని విధాలా మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాద ప్రతివాదనలు చేయకుండా ఉండడం మంచిది. 17వ తేదీ నుంచి మిత్ర సహకారం పొందుతారు. తద్వారా కొంత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరంభంలో కొంత మేలుగా ఉంది. ద్వితీయార్థంలో కొంత ఆరోగ్య లోపం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు మందులు వేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యం పెరుగుతుంది. ఉద్యోగులకి బాధ్యత పెరుగుతుంది. పైగా పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగులకి బాధ్యతలు మరి బరువులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే బదిలీలు ఉంటాయి. అలాగే వాగ్దానాలు చాలా ఇబ్బంది కలిగించేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అనానుకూలమైనటువంటి మాసంగా నవంబర్ మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఖర్చులు అధికంగా అవుతాయి. నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి, మీ ప్రాణమిత్రుల ద్వారానే నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే రాహు అష్టమ స్థితి కారణంగా సానుభూతి, సహకారం అనేటువంటివి మీకు ఉంటాయి. వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు అనేటువంటి ఉంటాయి. దూరదృష్టితో వ్యవహారాలు చేయడం చాలా మంచిది. నిదానమే ప్రధానంగా చేయవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే శత్రువులు కూడా వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. హనుమంతుని యొక్క దర్శనం చేయడం చాలా మంచిది. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే 2027 మీ ఆలోచనలో వేరొక కార్యం అవుతుంది.
మీరు ఒకటి ఆలోచిస్తారు, తానొక తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అధైర్యం అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా. దైనందిన పనులు కూడా వాయిదాలు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, మీరు ధైర్యం చేయలేక. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొన్ని తప్పని పరిస్థితిగా కనబడుతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అకారణమైనటువంటి కలహాలు ఉంటాయి. తొందరపాటు వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు కొంత కష్టపడితేదే కానీ సామాన్య ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే మానసిక న్యూన్యత పొందుతారు. మీకు మీరే చేయలేనేమో అనేటువంటి భావన వస్తుంది. అలాగే పనులన్నీ కూడా ఏకాగ్రతతో చేయాలి, అలాగే చేయవలసి వస్తుంది. ఏమాత్రం తప్పుకున్నా ఆ పనులన్నీ కూడా ఆటంకం కలుగుతాయి. ఇతరుల విషయంలో తలదూర్చడం అంత మంచిది కాదని ఈ మాసంలో మనకు కనబడుతుంది గోచార రీత్యా. కాబట్టి వీరు దక్షిణామూర్తి పారాయణ చేయడం, దక్షిణామూర్తి దర్శనం చేయడం, దత్తాత్రేయ పారాయణ చేయడం, అలాగే ఈ సంవత్సరం మినువులు దానం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం.